హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న గురువారం రోజు నేనైతే టెంపుల్కి వెళ్ళాను. బాబా టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళేదాన్ని. ఈ మధ్య అయితే అస్సలు కుదరట్లేదు. చాలా చాలా డేస్ అయింది నేను వెళ్ళక. ఇక్కడైతే బాబా టెంపుల్లో అసలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఎంత రష్ ఉన్నా కూడా నాకైతే ఆ బాబా పిలిచినట్టే ఉంటుంది. అంటే వెంటనే నేను దండం పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతాను. అంటే నేను దగ్గరికి పిలిచినట్టు, అక్కడికి దగ్గరికి వెళ్ళినట్టు అలా అలా అనిపించిద్ది. నాకు ఎందుకో తెలియదు. ఎవరో మనుషులు పిలిచినట్టు ఉండదు, బాబానే పిలిచినట్టే ఉంటుంది. అంటే పంతులు గారి దగ్గరికి పిలుస్తూ ఉంటారు, రామ్మా నువ్వు ఇటు వచ్చేసేయని చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు కాబట్టి, నేను చాలా డేస్ నుంచి, చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు. నాకు ఈ టెంపుల్కి వెళ్తే అసలు తెలియని ఏదో వైబ్రేషన్ ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకో తెలీదు, అక్కడ మన మన ఇల్లులాగా అనిపిస్తుంది. అది నేను ఏదో వీడియో కోసం ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుందేమో కానీ మీకు, నాకైతే రియల్గా నేను ఫేస్ చేసేదే అది. నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం. నాకు బాబా అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ బాబా తీర్చందంటే ఏమీ లేదు. నాకైతే నేను ఏదేదో పెద్ద పెద్దవి కోరుకోను. నాకు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉంచమని కోరుకుంటా. అంతకు మించింది ఏమీ ఉండదు కదా. నా లైఫ్లో అయితే నాకు అదే కావాలనిపిస్తుంది, నేను అదే కోరుకుంటా. అంటే మనీను ఇంకోటో కోరుకుంటే దేవుడు కొంచెం లేట్ చేస్తాడేమో కానీ, మనం మనశ్శాంతి కోరుకుంటే. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే. ఇప్పుడైతే నేను వంటలు కూడా చేశాను. ఇది వీడియో అయితే 3 డేస్ది కలిపి ఇప్పుడు పెడుతున్నా. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే చూసి లైక్ చేయండి ప్లీజ్. కామెంట్ మొత్తం పోద్దాంలే. కానీ చక్రాలకు రెడీ చేస్తున్నాం పిండి. ఇప్పుడే చక్రాలు చెయ్యాలి. ఇప్పుడు వస్తానా తీసుకురా అట్లాంటివి చెప్పి. ఇప్పుడే ఆయిల్ కాగుతుంది. పిండి అయితే కలిపి పెట్టుకున్నాం. ఆయిల్ కాగింది కదా, ఇక వేయాలి దీంట్లో చక్రాలు. ఇదిగో ఇప్పుడైతే ఈ పిండి కలిపి పెట్టాము. ఇలా స్లోచనంతా కలిపి పెట్టింది. ఇదంతా చెయ్యాలి ఇప్పుడైతే ఈ 2 టైపులలో ఇవి వాడాలి. ఇది ఏది బాగుంటే అది వాడితే సరిపోతుందని ఇక్కడ బయట పెట్టేసాము. 2 బాగుంటుంది. ఇదైతే సన్నగా వస్తుంది, ఇదైతే లావుగా వస్తుంది. ఈ 2 చెయ్యాలి. ఇది ఇలా ఉండలు చేసుకొని ఈ ఉండల్లో దీంట్లో పెట్టి వత్తాలి. ఇప్పుడైతే చక్రాలు పడిపోతుంది లోపల ఆయిల్లో. ఆహా, పొంగు వస్తుంది, పొంగు వస్తుంది. ఆపేయాల్సిన అవసరం లేదు, ఇంకేమీ లేదు. వచ్చేసిందో మొత్తం వచ్చేసింది, అయిపోయింది. పొంగు రాదులే, అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ టైం అలా ఉంటుంది, తర్వాత బాగానే ఉంటుంది. అయిపోయింది. ఒక రౌండ్ అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. తీయ గంటది దానికి అర్థం పెడితే మేము చూడాలి కదా. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. చక్రాలు చేసుకోవడం చాలా ఈజీ అండి, ఇలానే చేయాలి. ఇదండి చక్రాలు చేసే పద్ధతి. ఈ ఆయిల్ బాండీలు చూస్తేనే భయం వేస్తుంది. ఒకసారి అయితే ఈ చక్రాన్ని ఇటు పెట్టేద్దాము. సూపర్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చేస్తున్నాము. ఎలా వస్తుందో చూడాలి. నేను ఇంతకుముందు చాలా చక్రాలు చేశాను. ఇప్పుడు ఈ మధ్య చాలా
లేట్ అవుతుంది నేను చేయటానికి పిండి వంటలు. అయిపోయింది. మన చక్రం మీద రౌండ్గా తిరుగుతుంది. హైలో పెట్టేద్దాం. ఇప్పుడు చూడు, నేను చేసేసరికి పొంగు రావట్లేదు. నేను చేస్తే పొంగు రావట్లా. బాగా వచ్చింది. తిరగేద్దాం. ఉడికినా లేదు ఇదిగో ఇది 2 అయిపోయింది. ఇదిగో 2 చేసి ఇక్కడ పెట్టేసా. ఇది 3వది ఉడుకుతూ ఉంది. అంతా మేము ఇప్పుడు వరకు చేసిందట్టో ఇప్పుడు వచ్చి అవును నిజంగా ఇప్పుడు వరకు అన్నీ నువ్వే చేసావు కదా ఇప్పుడు వరకు. సులోచన కూర్చోబెట్టానా లేదా అనేది వీడియో మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం ఆమె కలిపింది. అంతే అంతే అంతే. నేను చేసి పెట్టి తింటాం కాదు. అబ్బో నమ్మాల జనాలు నమ్మాలి. సరే చక్రాలు ఉడికినాయా లేదా చూసావా? చెయ్యి పెట్టలేదు. చెయ్యి పెడితే భలే ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి స్మైల్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే వంట చేస్తున్నా. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కట్ చేసి నేను ఎగ్ ఫ్రై చేయబోతున్నా. ఒకసారి అయితే వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. ఇదిగో ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడే ఎగ్స్ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసి ఇప్పుడే పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇలా ఫ్రై వేగనిచ్చి చాలా బాగా అదే రెడ్గా వస్తే ఇది మొత్తం బ్రౌన్ కలర్లో వస్తే అప్పుడు ఎగ్ కొట్టేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుందండి ఎగ్ ఫ్రై. మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక 1 మంత్కి ఒకసారైనా చేస్తూ ఉంటా. ఏ కర్రీ లేనప్పుడు ఇదే కర్రీ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇదైతే బాగా ఏగి బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు ఎగ్స్ కొట్టేస్తే బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేని ప్రతిసారి ఇదే కర్రీ అవుతుంది మా ఇంట్లో. ఇప్పుడైతే మొత్తం వేగినాయి. వేద్దాం ఎగ్స్ కొంచెం వేసి ఇప్పుడైతే ఎగ్ కొట్టేస్తే మామూలుగా అయితే బాయిల్డ్ ఎగ్ అయితే లోపల అది ఎల్లో కలర్ తినను. ఇప్పుడైతే ఫ్రైలో తినాల్సి వస్తుంది, తప్పట్లేదు. అది ఎల్లో కలర్ తీయడానికి కుదరదు కదా ఎగ్ ఫ్రైకి. ఇలా కొట్టేస్తే ఓకే సరిపోతుంది. బాకీ నాకు గంతే. ఇప్పుడైతే కొంచెం కదిలిద్దాము. నీట్గా వేయింది ఇట్లా. అప్పుడప్పుడు కొంచెం కదిలిస్తే అంతా వేయింది, పచ్చిగా ఉండకుండా. ఇప్పుడు కదిలించకూడదు, కొంచెం ఆగాలి. ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట. ఇంకొంచెం వేగితే కొంచెం కలిపితే బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఎగ్ ఫ్రై చాలామందికి ఇష్టం, నాకైతే ఫుల్ ఇష్టం. చాలా బాగుంటుంది కదా.
ఇప్పుడైతే కొంచెం కలుపుదాము. ఇట్లా ఇది ఎక్కువ ఫుల్ కలిపేస్తే మళ్ళీ బాగుండదు, పొడి పొడి అయిపోతుంది. అందుకే కొంచెం లైట్గా కలుపుతూ ఉంటే కొంచెం గడ్డలు గడ్డలు వస్తుంది చూడ, అంత బాగుంటుంది. గడ్డలు గడ్డలు వస్తాయి, నాకు అట్లా ఇష్టం. మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాము. ఇంకా కొంచెం వేగితే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం వేగాలి. ఇప్పుడు కలిపిస్తే మళ్ళీ పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం వేసాను. ఇప్పుడు కలిపేస్తే ఇంకా అయిపోయినట్టే. నాకు ఇలా పొడి పొడి కాకుండా ఇట్లా గడ్డలు గడ్డలు వస్తే ఇష్టం. అట్లా తినడానికి కూడా బాగుంటుంది. పొడి పొడి అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు. మనం కలుపుకుంటే ఎట్లాగో పొడి పొడి అవుతుంది, కానీ నాకు ఇష్టం లేదు. ఇలా గడ్డలు గడ్డలు ఉండాలి, ఇట్లా అట్లా ఉంటే బాగుంటుంది. మనం తినడానికి బాగుంటుంది ఇట్లా. ఓకే, ఇదన్నమాట. ఎగ్ ఫ్రై రెడీ. చాలా తొందరగా అయిపోతుంది ఇది. అదన్న ఎగ్ ఫ్రై చేసే విధానం నేను తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరందరూ ఈ ఎగ్ ఫ్రై చూసిన తర్వాత నేర్చుకొని, నేను చేసేది చూసి నేర్చుకొని చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? భలే ఉంటుంది ఇది ఎగ్ ఫ్రై. అయినా నేను అటు ఇటు కలిపేసరికి చూడండి పొడి పొడి అయిపోతూ ఉంది. చాలా బాగుంటుంది. స్మెల్ సూపర్ ఉంది. ఇప్పుడు చాలా బాగుంటుంది. చేసుకొని తినండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇలా ఉంటుంది అన్నమాట. ఎగ్ ఫ్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరైతే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేండి.